న్యాయవాదితో పోలీసుల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ కరీంనగర్లో అడ్వకేట్స్ ఆందోళన చేపట్టారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. హైదరాబాద్ కూకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సంతోష్ అనే న్యాయవాదిపై బోరబండ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది విచక్షణ రహితంగా వ్యవహరించారని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి అన్నారు. సంతోష్ ఇంటి నుండి బనియన్ లుంగీపై ఉండగానే తీసుకెళ్లి అరెస్ట్ చేసి దాడి చేశారని తెలిపారు. బార్ అసోసియేషన్ ఇట్టి దాడిని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు. అంటే పోలీస్ అధికారులకు వాస్తవంగా ఏంటంటే మానవత్వం లేదా, వాస్తవంగా ఒక అరెస్ట్ వ్యక్తి చేయాలంటే ఆయన ఒక కోర్ట్ ఆఫీసర్, అడ్వకేట్ అంటే ఒక కోర్ట్ ఆఫీసర్. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆయన ఏం తప్పించి చూడకుండా, కనీసం ఎఫ్ఐఆర్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా ఇంట్లోకి పోయి దురుసుగా భార్య పిల్లల ముందట అతను బన్యన్ ఒక లుంగి మీద అరెస్ట్ చేయడం జరిగింది. మనం వీడిని మీడియాలో కూడా చూడడం జరిగింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నది. దీని సందర్భంగా మా అడ్వకేట్ ఫెడరేషన్ వాళ్ళు ఆ న్యాయవాదిపై సంప్రదించి అతను చెప్పిన వివరాలు సేకరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఏదో బెల్ట్ షాప్ నడుపుతామని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ఆయన ఉండేది రెంట్కు, అంటే రెంట్కున్న వ్యక్తి బెల్ట్ షాప్ నడుపుతున్నాడా, మరి ఓనర్ నడుపుతున్నాడా, ఈ విషయం క్లారిఫికేషన్ లేదు వీళ్ళకు పోలీస్ అధికారులకు. ఇవాళ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కన్వీనర్ నగరంలో కూడా చాలా బెల్ట్ షాపులు నడుపుతున్నాయి. నగరంలో నడుస్తున్నాయి బెల్ట్ షాపులు. మరి ఇక్కడ బెల్ట్ షాపులు నడిపితే పోలీస్ అధికారులు కళ్ళకు కనబడాయి, ఎక్సైజ్ అధికారులకు కళ్ళకు కనబడాయి. బెల్ట్ షాపు తీసేయాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. మీరు బెల్ట్ షాపులు ఇండైరెక్ట్గా ప్రోత్సహించేది పోలీస్ అధికారులే. అట్లాంటి పోలీస్ అధికారులు ఒక న్యాయ బెల్ట్ షాప్ నడుపుతాయని చెప్పేసి ఆరోపణ చేయడం, అసలు ఎలాంటి బెల్ట్ షాప్ నడపలేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసే క్రమంలో కానీ మరి పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి 24 గంటలు జరుగుతున్నాయి. మరి నిజంగా ప్రశ్న పెట్టి సీజ్ చేసిన పార్టీ చూపెట్టచ్చు కదా, ఎందుకు చూపెట్టలేదు?